పంచాయతీ చర్చలకు పిలిచి కులం పేరుతో దూషిస్తూ దళిత మాజీ సర్పంచ్ వారి బాంధవులపై అగ్రకుల వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు చెప్పులతో దాడి చేసి కొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా జంగంరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో మొత్తం 130 కుటుంబాలు ఉండగా వారిలో అధికంగా ముదిరాజు కులానికి చెందిన వారు ఉన్నారు. దళిత గ్రామ మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఉండటం ముదిరాజు కులాలకు చెందిన వారికి నచ్చక ఇదివరకే మాజీ సర్పంచ్ పై దాడి చేశారు. పంచాయతీ చర్చలకు పిలిచి గ్రామ పెద్దల సమక్షంలోని మాజీ సర్పంచ్ వారి బంధువులపై చెప్పులతో దాడి చేశారు. దళిత మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ వారి బంధువులు జగదేపూర్ పోలీస్ స్టేషన్ లో నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ అవార్డు గ్రహీత మాల మహానాడు జాతీయ నాయకుడు తుమ్మా శ్రీనివాస్ మాట్లాడుతూ జంగంరెడ్డిపల్లి గ్రామంలో ప్రజాప్రతినిధి దళిత మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ వారి బంధువులపై ముదిరేజ్ కులస్తులు చెప్పులతో దాడి చేసి కొట్టిన ఘటన అవమానుషమని అన్నారు. దళితులమని రాజకీయంగా ఎదగడం ఓర్వలేక అగ్రవర్ణ కులవస్తులు దళితులపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. నిన్న అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే అన్ని కులాలు కలిసి పంచాయతీ విషయంలో కూర్చున్నటువంటి గ్రామ పెద్దల సమక్షంలో ఒక చెప్పులతోటి దాడి జరగడం జరిగింది. అది మాజీ ప్రజాప్రతినిధి మీద దాడి జరగడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే అందరూ కలిసి కులం అంత కలిసి కులాలు ఆ గ్రామ పంచాయతీలో కూర్చొని మాట్లాడుకునే క్రమంలో ఎలక్షన్లో ఉన్నటువంటి పాత కక్షల గొడవతో పెట్టుకొని కావలసుకొని వాంటెడ్లీగా గత కొన్ని రోజుల నుంచి కూడా దాడి చేయడానికి ఒక ప్రేరేపితమై ఉండి నిన్న గ్రామ పెద్దల సమక్షంలో ఒక మాజీ ప్రజాప్రతినిధి ఉండి ఒక దళితుని మీద మాదిగ బిడ్డల మీద ముగ్గురు బిడ్డల మీద దాడి చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల ద్వారా దీన్ని ఖండిస్తున్నాం. వీరిపైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వాళ్ళని వెంటనే రిమాండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి పౌర హక్కుల దినోత్సవాన్ని జరపాల్సిందిగా మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ నేను ఎక్కిన సందర్భం నుంచి కొద్ది కుల కక్షలు అనేవి కొనసాగింపుతోని కుల కక్షలతోని ఒక ఎస్సీ సర్పంచ్ అయ్యి వీళ్ళు అన్నీ ముందుకు తీసుకుపోతున్నాడు. వీడు టెంపుల్ విషయాలను కానీ ఏదైనా కానీ ముందుకు తీసుకుపోయి ఇట్లా అన్నీ ఆయనదే కీలక పాత్ర భావిస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది బీసీ ముదిరాజు వ్యక్తులు నా మీద పగబట్టి ఇంతకుముందుకే నన్ను ఒకసారి కులం పేరుతో దూషించడం జరిగినది. అదేవిధంగా అప్పుడు దాన్ని నేను ఖండించిన క్రమంలో దాన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చి అట్రాసిటీ కేసు వేయించిన. దానివల్ల ఎలాంటి వాళ్ళకు స్పందన లేకుండా పోయింది. వాళ్ళకి శిక్ష అనేది జరగకుండా అట్లనే మిగిలిపోయినది. అదే క్రమంలో అట్లనే జరుగుతున్న కొద్ది రోజుల నుంచి నేను మాజీ సర్పంచ్ అయినాక ఇప్పుడు నిన్న ఒక చిన్న పంచాయతీ విషయంలో హనుమాన్ మా ఊర్లో మా గ్రామంలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఏ ఊర్లో ఏ గొడవలైనా ఏ పంచాయతీలు అయినా అక్కడనే మా ఊరు గ్రామ ప్రజలందరి సమక్షంలో అక్కడ తీర్మానం అనేది చేసుకోవడం జరుగుతుంటుంది. అదే క్రమంలో చిన్న విషయంలో పంచాయతీ మాట్లాడుతుండగా ముగ్గురు వ్యక్తులు కులం పేరుతోని మాట్లాడుతున్న వర్షన్ల మధ్యలో లేచి వచ్చి చెప్పుతో నన్ను వల్గర్గా మాట్లాడుకుంటూ నా మీద చెప్పుతో దాడి చేయడం జరిగింది. ఈ విషయం గ్రామ పెద్దలు అందరి సమక్షంలోనే అందరు చూస్తుండగానే వాడు అక్కడ నుంచి లేచి వచ్చి నా మీద మా కులస్తుల మీద